నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా వైటపాలెం మండలం రామనగర్కు చెందిన ఒక చేనేత కుటుంబం స్థానిక ఎస్ఐ మీసాల వెంకటేశ్వర్లుపై తీవ్ర ఆరోపణలు చేసింది. వారు చేసిన ఆరోపణల ప్రకారం పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తమకు ప్రాణహాని కలిగేలా ఎస్ఐ వారిని హెచ్చరిస్తున్నాడని బాధితులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారం గురువారం ఉదయం చోటు చేసుకుంది. సప్రం శివానంద ప్రసాద్ అనే యువకుడు పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం హాజరయ్యాడు. విచారణ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు అతన్ని మానవతా విలువలతో ఏమాత్రం సంబంధం లేకుండా కొట్టాడని, తీవ్రంగా దూషించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్ఐ గారు వచ్చి కంప్లైంట్ తీసుకున్నారు కదా, వాళ్ళని పిలవండి అని చెప్పి అన్నారు. కంప్లైంట్ నాకు పిలిస్తే నేను స్టేషన్ దగ్గరికి వెళ్ళాను. స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫస్ట్ వెళ్ళి లోపలికి వెళ్ళి ఎస్ఐ గారిని కలిశారు, మాట్లాడితే వాళ్ళ మాట సార్ ఎస్ఐ గారు విని తర్వాత మమ్మల్ని లోపలికి పిలిచారు. లోపలికి వెళ్ళి పిలవగానే వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళు చెప్పింది విన్నారు. నేను చెప్పింది వినిపించుకోకుండా నన్ను మా పెద్దనాన్న చెప్తుంటే మా పెద్దనాన్న మాటలు వినుకోకుండా నన్ను విచక్షణ రకంగా చంపమైన కొట్టి 2 దెబ్బలు వేసి గుద్ది గోడకేసి కొట్టాడు. ఎస్ఐ గారు ఏమో వాళ్ళ మాటలు వినేసి నన్ను కొట్టారు. నాకు చాలా అవమానంగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మీరే ఏదన్నా నాకు సహాయం చేయండి సార్. సీఎం సార్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ సార్, మీరే నాకు హెల్ప్ చేయాలి సార్. నమస్తే సార్, నా పేరు సప్రం వెంకట సుబ్బయ్య. బాపట్ల జిల్లా మాది. వేటపాలెం మండలం రామానగర్లో ఉంటాము. ఉదయం ఈ ఇంటి దగ్గర వీధి కుక్కలు మరీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ ఎంట అవి తీసపోయి కొరకటం, చెప్పులు కొరకటం, ఉండవన్నీ తీసపోతుంటే మా తమ్ముడు కొడుకు చెప్పులు 2 జతలు అవి కొరికినాయి అని ఆ పిల్లాడు ఆ కుక్కలు ఎమ్మడబడి రాళ్ళు తీసుకొని 2 దెబ్బలు కొట్టాడు. కొడితే ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము పెద్దగా మాట్లాడుకోం ఫస్ట్ నుంచి కూడా. అమ్మే కుక్కల్ని ఎందుకు కొడుతున్నామంటే చెప్పులు అవన్నీ కొరుకుతున్నాయి అంటే చెప్పులు కొరుకుతున్నాయి కుక్కలను కొట్టేది ఇందిరా ఎదవా, నువ్వు కావాలంటే నీ పెళ్ళాన్ని నీ కూతురుని బజార్లో పడేసుకొని కొట్టుగా ఉంది, నిన్ను కొట్టాను, నీ కుక్కలను కొట్టానా, నీకేం పని అనిచినట్టు మాట్లాడింది. తన భర్తను పిలిపించింది. తన భర్త వచ్చి జరిగింది ఇదంటే మా అబ్బాయి వెళ్ళి అంకులు అని అంటే అంకులు లేదేం ఇందిరా 2 దెబ్బలు ముఖం మీద గుద్దాడు. మమ్మల్ని అడిగాడే కానీ వాళ్ళని పిలిచాడు, వాళ్ళని ఏం అడిగాడో ఏందో మాకైతే తెలియదు. వాళ్ళ వైపు నుంచి ఏమన్నాడో కూడా మాకు తెలియదు. వాళ్ళైతే నుంచొని ఉన్నారు. మమ్మల్ని బెదిరియటం. మాకు ఒక మాటలో చెప్పాలంటే ఆయన చేసిన విధానానికి ఇంకా ఏం చేస్తాడనే భయంగా కూడా ఉందండి నాకు కానీ మా తమ్ముడు కొడుకు కానీ. దయించి మీరు మా యందు సహాయం